గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. గ్లోబల్ మార్కెట్స్లో ప్రస్తుతం మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్, షాంఘై ఈ రెండు ఇండిసెస్ గ్రీన్ జోన్లో ట్రేడ్ అవుతున్నాయి. మిగతా ఇండిసెస్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న యూలిప్ వివాదానికి సంబంధించిన కన్సర్న్స్తో మార్కెట్స్ కరెక్ట్ కావడం గమనించాం మనం. ఇవాళ రిజల్ట్స్ పరంగా చూస్తే సీజన్ బిగినింగ్ డే ఇన్ఫోసిస్ టెక్ మేజర్ ఇన్ఫోసిస్తో పాటు ఎస్ఆర్ ఆయిల్, మ్యాస్టెక్, బ్లూ డాట్ ఇలా 5-6 పెద్ద కంపెనీల రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయి. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ సంబంధించి ఎప్పట్లాగే మార్కెట్లో ఎస్టిమేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 11కి సంబంధించి, అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఎటువంటి కన్జర్వేటివ్ గైడెన్స్ ఇస్తుంది ఇన్ఫోసిస్ అన్న ఆసక్తి మార్కెట్లో నెలకొంది. ప్రత్యేకించి రూపీ ఫ్లక్చుయేషన్స్ చాలా వైల్డ్గా ఉన్న తరుణంలో వస్తున్న రిజల్ట్ ఇది. రూపీ ఎప్రిషియేట్ అవుతున్న తరుణంలో వస్తున్న రిజల్ట్ ఇది. సో ఇవాల్టి ఇన్ఫోసిస్ రిజల్ట్ ప్రభావం మార్కెట్పై కూడా తప్పకుండా చాలా వరకు ఉండే అవకాశం ఉంది. 110 రూపాయల ఈపీఎస్ గైడెన్స్ ఉండొచ్చు అని మార్కెట్ అంచనా వేస్తుంది. దీనికంటే ఏమాత్రం తక్కువగా ఉన్న కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే Q4కి సంబంధించి 1580 కోట్ల రూపాయలకు పైగా నెట్ ప్రాఫిట్ను, అలాగే 5845 క్రోర్స్కి పైగా రెవెన్యూస్ను మార్కెట్ అంచనా వేస్తుంది. సో ఈపీఎస్ కూడా సుమారుగా 27 రూపాయల కంటే ఎక్కువ ఉండొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి మార్కెట్లో Q4కి సంబంధించి. ఇక స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఐసిఐసిఐ బ్యాంక్, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, అలాగే జాగరణ్ ప్రకాషన్, ఎన్ఐటి, రోల్టా ఇటువంటి స్టాక్స్లో న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ సుందర్ గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో సుందర్ గారు, ఓవరాల్గా ఇన్ఫోసిస్ రిజల్ట్ మీద ఎటువంటి అంచనాలు మార్కెట్లో ఉన్నాయి? డెఫినెట్గా అంచనాలు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే విశేషం ఏంటంటే కొంచెం పాజిటివ్గానే రిజల్ట్ రాకముందే ఇన్ఫోసిస్లో కరెక్షన్ వచ్చేసింది. 2850 నుంచి 2600 వరకు ఒక 10% వరకు కరెక్షన్ అయిపోయింది. డెఫినెట్గా ఇది పాజిటివ్ అంశం. ఏమాత్రం కనుక ఇన్ఫోసిస్ రిజల్ట్ పాజిటివ్గా ఉందంటే మళ్ళీ ఫ్రెష్గా ఒక అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ ఇవాళ చూడండి, ట్రేడర్స్కి 27 పైన కనుక నిలబడితే కనుక లాంగ్ పొజిషన్ తీసుకోండి. ఎంబడే 50 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ అలాగే చూస్తే కనుక వారం రోజులు బట్టి 5300 మద్దతు స్థాయిని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కూడా ఒకసారి 5300 స్థాయిని నిలబెట్టుకోవడానికి పరీక్షిస్తుంది. 5300 పైన కనుక ఇవాళ రేపు నిలబడితే కనుక మార్కెట్ ఫర్దర్గా అప్ ట్రెండ్ చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక 53 కింద దిగి క్లోజ్ అవుతాయి మటుకు షార్ట్ టర్మ్ వీక్నెస్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అయినా 5230 కింద క్లోజ్ అవుతాయి మటుకు చాలా స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో 5300 చాలా కీలకంగా చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ అయితే పాజిటివ్. నెక్స్ట్ మేజర్ ట్రిగర్ అన్డౌటెడ్లీ ఇన్ఫోసిస్ రిజల్టే. ఓకే, మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మార్కెట్? సో ఒకటండి, ఇన్ఫోసిస్ రిజల్ట్ అయితే డెఫినెట్గా అందరూ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి అనుగుణంగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈపీఎస్ కూడా బాగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అయితే ఫ్యూచర్లో ఏ విధంగా కంపెనీ గైడ్ లైన్స్ దాన్ని బట్టి ఫ్యూచర్లో వీళ్ళు ప్రెడిక్షన్స్ ఏ విధంగా ఉంటాయి. తర్వాత ఈ రూపీ రీసెంట్గా లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి రూపీ స్ట్రాంగ్ కావడం అనేది నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ అనేది దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఇది గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి దాన్ని బట్టి కూడా మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ని బట్టే చాలా వరకు స్టాక్ రియాక్ట్ అవుతుంది. తర్వాత అదర్ ఐటీ కంపెనీస్ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా కూడా దీని ప్రభావం ఈ రోజు రేపటి వరకే ఉండే అవకాశం ఉంది. ఇంకోటి రేపు కూడా మార్కెట్ లేదు కాబట్టి ఈ రోజు ఒక్కరోజే దాని ప్రభావం ఉంటుంది. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గ్లోబల్ మార్కెట్స్ మీదే మనకి తర్వాత గ్లోబల్ క్యూస్ నెక్స్ట్ ఎర్నింగ్ సీజన్ ఈ రోజు స్టార్ట్ అయినట్టుగా అఫీషియల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫోసిస్ రిజల్ట్తో సో ఇక్కడ నుంచి ఏంటంటే చాలా వరకు మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. డౌన్ సైడ్ అయితే 5280 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది నిఫ్టీకి లభించవచ్చు. అట్లా హైయర్ లెవెల్ చూసుకుంటే 5350, 5360 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ ఈ రోజు కూడా నేను అనుకోవడం నిన్న అయితే మాత్రం కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ కొంచెం బ్రేక్ అయ్యి దాని బిలో క్లోజ్ అయింది. ఒకవేళ ఇన్ఫోసిస్ నుంచి రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత ఏషియన్ మార్కెట్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఈరోజు మా మార్కెట్ కొంత డౌన్ సైడ్ అరౌండ్ 5300 దగ్గరకు వచ్చినప్పుడు బై చేయొచ్చు ఇంట్రాడే కోసం. అక్కడ నుంచి స్టాప్ లాస్ 5280 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని నిఫ్టీని తర్వాత ఇవన్నీ కొన్ని స్టాక్స్ పై సైడ్ బై చేయొచ్చు. ఒకవేళ సెకండ్ హాఫ్లో కానీ మార్కెట్ మాత్రం 5320 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీ సుమారుగా 13 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. 5339 పాయింట్స్ ట్రేడ్ అవుతుంది. 10 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. శ్రీనివాస్ చీరాల నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుజరాత్ హెవీ కెమికల్ హోల్డ్ చేయొచ్చా? ఏ రేట్లో తీస్తున్నారండి? అది అరౌండ్ 50లో తీసుకున్నాం సార్. సుమారుగా 50 రూపాయల ధర దగ్గర తీస్తున్నారు. జిహెచ్సిఎల్
గుజరాత్ హెవీ కెమికల్స్ మీద కూడా డెఫినెట్గా హోల్డ్ చేయండి. టెక్నికల్గా చూస్తే కొంచెం ఇంకా ట్రెండ్ పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఫండమెంటల్ కూడా నా ఉద్దేశంలో కొంచెం రీజనబుల్గానే పాజిటివ్గా ఉంది. యాజ్ ఇట్ ఈస్ గుజరాత్ హెవీ కెమికల్స్ హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి, ప్రస్తుతాన్ని హోల్డ్ చేయండి. మీ దగ్గర ఉన్న GHCL లేదా గుజరాత్ హెవీ కెమికల్స్ షేర్లను. శ్యామ్ ప్రసాద్ నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఎస్కాట్స్ ఇండియా యావరేజ్ ప్రైస్ 141 ఉంది సార్. ఓకే అండి. ఇంకొకటి ఆలువాలియా కన్స్ట్రక్షన్స్ యావరేజ్ ప్రైస్ 125 అయింది సార్. అహ్లూవాలియా సేల్ ఏమో 225 అయింది సార్. ఈ మూడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఇంకా వెయిట్ చేయమంటారా సార్? మూడో స్టాక్ ఏదండి? సేల్. ఓకే అండి, ఓకే అండి. ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా చాలా మీరు మంచి కరెక్ట్గా టైంలో ఎంటర్ అయ్యారండి. మంచి అన్నిట్లో కూడా ప్రాఫిట్ ఉన్నారు. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ చెప్పాలండి. ఎందుకంటే అహ్లూవాలియా కాంట్రాక్ట్లో 120లో బై చేసి రీసెంట్గా చూసి కంటిన్యూగా పెరుగుకుంటూ వస్తుంది. ఇంకోటి ఈ స్టాక్ అయితే ఎటువంటి మార్కెట్లో ఏమాత్రం డిప్ వచ్చినా కూడా ఏమాత్రం పడకుండా కంటిన్యూగా పెరుగుతుంది. చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. ఆర్డర్ బుక్ కూడా చాలా ఉంది. ఫ్యూచర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా మీడియం టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం అహ్లూవాలియా ఇక్కడ నుంచి ఇంకా 280 to 340 రూపీస్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇది కరెక్షన్ అనేది ఈ స్టాక్లో పెద్ద ఉండలేదు కాబట్టి దీన్ని హోల్డ్ చేసుకోమని చెప్తాను. సేల్ అయితే మాత్రం ఈ మంత్ వరకు మాత్రం సేల్ కొంత వీక్గానే ఉండే అవకాశం ఉంది. ఈవెన్ సేల్లో కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి అరౌండ్ 245 ఆ లెవెల్కి వస్తే ఒకసారి సేల్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ లోయర్లో బై చేయమని చెప్తాను. రీసెంట్గా డిజిన్వెస్ట్మెంట్ న్యూస్ వాళ్ళ స్టాక్ ఏంటంటే ఒక హెవీగా ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్లో కనపడుతుంది. ఈ మంత్కి మాత్రం సేల్ వీక్ ఉండే అవకాశం ఉంది. ఎస్కార్ట్స్లో అయితే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కంపెనీ గత కొన్ని రోజులుగా చూస్తుంటే రిజల్ట్ అంత ఎంకరేజింగ్గా లేవు. అయితే రీసెంట్గా ఏంటంటే ఈ కంపెనీలో కంపెనీ ప్రమోటర్స్లో కొంత గొడవలు ఉన్నాగా అవి కూడా సర్దుమణగడం వల్ల ఇది స్టాక్ బాగా పెరగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈ మాన్సూన్ కానీ బాగుంటే ట్రాక్టర్స్కి బాగా డిమాండ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుంటే ఎస్కార్ట్స్ మాత్రం ఇక్కడ నుంచి ఫర్దర్గా కొంచెం పెరిగే అవకాశం ఉన్నా కూడా ఏంటంటే రీసెంట్ ర్యాలీ బాగా పెరిగింది. ఈ కరెంట్ అవర్స్లో స్టాక్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి మీరు ఒకసారి ఎస్కార్ట్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాల్ కిరణ్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. కిరణ్ గారు హలో చెప్పండి కిరణ్. సార్ యూనిటెక్ 85లో తీసుకున్నాను సార్. ఓకే అండి. అది హోల్డ్ చేయొచ్చు అంటారా, ఎగ్జిట్ అవ్వమంటారు? యూనిటెక్ చూస్తే టెక్నికల్గా చాలా పాజిటివ్ ఉంది. లాస్ట్ ఒక 1 మంత్కి చూస్తే 67 రూపీస్ నుంచి 80 వరకు బాగా టెక్నికల్గా పాజిటివ్ వచ్చింది. నిన్న మార్కెట్ కొంచెం వీక్ ఉన్న మటుకు యూనిటెక్ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. సో 80 రూపీస్ దగ్గర ఏమాత్రం నిలబడితే కనుక నా ఉద్దేశంలో ఫర్దర్గా 90 రూపీస్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ మంత్ మనం చూస్తున్నాము మానిటరీ పాలసీ మీద మొత్తంగా ఈ రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం కనుక సిఆర్ఆర్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ పెంచితే కనుక ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ సెక్టర్ కొంచెం దిగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ కనుక పాజిటివ్గా ఉందంటే కనుక యూనిటెక్ లాంటి డిఎల్ఎఫ్ లాంటి హెచ్డిఎల్ లాంటి స్టాక్స్ అని కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ సిరీస్ మీరు హోల్డ్ చేయండి. 80 రూపీస్ పైన క్లోజ్ అవుతాయి మటుకు నా ఉద్దేశంలో 100 రూపీస్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. రమేష్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. రమేష్ గారు హలో. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇది అగ్గిగోల్డ్ సిర్పూర్ గోల్డ్ నార్త్ గేట్ ఈ రేట్లో హోల్డ్ చేయొచ్చండి? ఏ కంపెనీ అండి? సిర్పూర్ గోల్డ్ సార్. సిర్పూర్ గోల్డ్. అవును సార్. సో ఏదైనా సమాచారం ఉందా మీ దగ్గర? సిర్పూర్ గోల్డ్ తెలియదు. సిర్పూర్ పేపర్ మిల్స్ అయితే ఉంది కానీ సిర్పూర్ గోల్డ్ అయితే అక్కడ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నట్టుగా సిర్పూర్ కనిపించట్లేదు. పేపర్ మిల్స్ అండి. హలో AGEE సార్. ఏంటి